ధర్మానికి న్యాయానికి మధ్య జరిగిన యుద్ధంలో ధర్మమే గెలిచింది అని నిజామాబాద్ జిల్లా జెడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠల్ తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయంతో దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ బలపడుతుందని తెలిపారు. కేసీఆర్ చేసిన అభివృద్ధితోనే మునుగోడు విజయం సాధించిందంటున్న జెడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠల్తో మా నిజామాబాద్ జిల్లా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంతో పాటు దేశవ్యాప్తంగా కూడా అందరినీ ఆకర్షించిన నేపథ్యం కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా అయితే ప్రచారం ఎలక్షన్స్కి ముందు అయితే ప్రచారం కూడా భారీగా నిర్వహించిన నేపథ్యంలో కూడా ఎలక్షన్ రిజల్ట్స్ ఈరోజు రావడంతో బీజేపీ టీఆర్ఎస్ మధ్యలో కూడా ఉత్కంఠ పోరుతో అయితే మొత్తానికి టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో నిజామాబాద్లో మనతో పాటు జెడ్పీ చైర్మన్ దాదన్న గారు విఠల్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మొత్తానికి టీఆర్ఎస్ పార్టీ అయితే విజయం సాధించింది. చాలా రోజుల తర్వాత కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ గతంలో అయితే 2 సార్లు కూడా బై ఎలక్షన్లో కూడా జరిగిన నేపథ్యంలో ఈ మునుగోడు అయితే పెద్ద మొత్తంలో అయితే ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. విజయాన్ని ఎట్లా చూస్తున్నారు? మొట్టమొదటిసారిగా అమ్మ టీవీ వారి అసోసియేషన్ వారి సిబ్బందికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఒక బై ఎలక్షన్ రావాలంటే సమ్ రీజన్స్ ఉంటాయి. అక్కడ ఆయన రాజీనామా చేసి ఎలక్షన్ పోవడము, లేకుంటే ఎవరైనా చనిపోతే ఎలక్షన్ రావడము, అటువంటి సిస్టమ్ ఉంటుంది. కానీ ఈ బై ఎలక్షన్ అనేది కొత్త రకం ఎలక్షన్. ఏదైతే రాజగోపాల్ రెడ్డి ఉన్నాడో మునుగోడులో, అక్కడ మరి కాంగ్రెస్ నుంచి గెలిచి 4 సంవత్సరాల నుండి ఏం అభివృద్ధికి నోచుకోలేదు ఆ కాన్స్టిట్యున్సీ. మేము కూడా తిరిగాము కాన్స్టిట్యున్సీలో, ఒక్కసారి కూడా గెలిచిన నుంచి ఆయన రాలేదట. మరి తర్వాత ఆయన ఏం చేసిండు, మరి కాండవాలు మార్చిండు. కాంగ్రెస్ నుంచి బీజేపీకి జంప్ అయి, ఏదైతే బీజేపీ వాళ్ళు 18,000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిండ్రో దానికి ఆశతోని కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి బీజేపీకి జంప్ అయి ఈ బై ఎలక్షన్ వచ్చింది. బై ఎలక్షన్ రావడానికి కారణం మరి బీజేపీ పార్టీ అండ్ రాజగోపాల్ రెడ్డి. దీనికి ఇప్పుడు ప్రభుత్వం ద్వారా ఎన్నో ఫండ్స్ వృధా అవుతూ ఉన్నాయి. అట్లాగే క్యాండిడేట్ నుంచి కూడా కోట్ల డబ్బులు వృధా అయినాయి. మరి ఇదే డబ్బులు మనము కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ చేస్తే ఎంతో ఉంటుంది. ఒకటే సంవత్సరం ఎలక్షన్ కాబట్టి ఈ ఎన్నిక వాంటెళ్ళి బీజేపీ వాళ్ళు తీసుకొచ్చిన ఎన్నిక కాబట్టి దానికి రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్ట్ అమ్ముడు అయిన ఎన్నిక. ఈ ఎన్నిక అనేది ఒక న్యాయానికి, ఒక ధర్మానికి, ఒక అన్యాయానికి, ఒక అధర్మానికి జరిగిన ఎన్నిక. ఈ యుద్ధంలో న్యాయం ధర్మమే గెలిచింది. అట్లాగే అభివృద్ధి సంక్షేమం గెలిచింది, అన్యాయం ఓడిపోయింది. కాబట్టి ఇది ధర్మయుద్ధమైన ఎన్నిక, మునుగోడు ఎన్నిక. అందుకే ప్రజలు తీర్పిచ్చిండ్రు. న్యాయానికి, ధర్మానికి, అభివృద్ధికి, సంక్షేమానికి కట్టుబడే ప్రజలు మరి వాళ్ళు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా తీర్పు ప్రజలు మరి టీఆర్ఎస్ని గెలిపిద్దామని ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది. సరే, అయితే బీజేపీ వాళ్ళు ప్రధానంగా ఆరోపించేది అక్కడ ఉన్న ఏదైతే ఎలక్షన్ సంబంధించిన ఆఫీసర్ని కానివ్వండి, పోలీసులు కానీ ఒక అధికారంతో వాళ్ళ పైన ఒక ప్రెషర్ పెట్టి అయితే ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చిందని కూడా వాళ్ళు ఆరోపిస్తున్న నేపథ్యంలో మీరు ఏం చెప్తారు? అది టోటల్ రాంగ్ అండి. అధికార యంత్రాంగం ఎవ్వరికి తొత్తులు కారు. ఇప్పుడు కేంద్రం ఉంది, కేంద్ర ఎన్నికల కమిషన్ సైగల్లోనే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికలు పెట్టింది. రాష్ట్రం సపరేట్గా ఇండిపెండెంట్గా పెట్టింది కాదు. వాళ్ళ కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకే వీళ్ళు వాళ్ళ డైరెక్షన్ ప్రకారం ఎన్నికలు పెట్టిండ్రు. వాళ్ళకు పార్టీలకు అతీతంగా నడిపించిండ్రు. వీళ్ళేదో కక్కలేక మింగలేక ముఖం సైలేక అద్దం ఎత్తేసుకున్నారంటారు శాస్త్రం. వాళ్ళు ఓడిపోయి ఎన్నికల కమిషన్ మీద పెట్టడం పెద్ద తప్పు. వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోయింది. దీంతో పాటు కూడా పెద్ద మొత్తంలో అయితే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ పెద్ద మొత్తంలో కొన్ని రోజుల ముందుగానే ప్రచారం కూడా నిర్వహించి ఎమ్మెల్యేలు కూడా దాదాపుగా 70-80 మంది ఎమ్మెల్యేలు, మంత్రుల 20-30 మంది మంత్రులతో సహా కూడా అక్కడ ప్రచారం నిర్వహించి భారీగా కూడా కొద్దిగా అధికార అంటే డబ్బు కూడా ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టడం వల్లే ఇదైంది. మొత్తానికి బీజేపీ ఇది నైతికంగా బీజేపీ విజయం అని చెప్తున్న పరిస్థితి ఏమంటారు? అది చాలా పొరపాటు అండి. ఏ పార్టీ అయినా సహజం. వాళ్ళ పార్టీ వాళ్ళని గెలిపించుకోవడానికి వాళ్ళ క్యాడర్ అంతా వెళ్ళి సమిష్టిగా కృషి చేస్తుంది. అట్లా బీజేపీ కానీ, ఇటు కాంగ్రెస్ కానీ, అటు టీఆర్ఎస్ కానీ ఎవరైనా మరి వాళ్ళ క్యాడర్ వెళ్ళి బై ఎలక్షన్ కాబట్టి అందరు వెళ్తారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు టోటల్ స్టేట్ వాళ్ళు అక్కడ ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. కాకపోతే
బీజేపీ కేంద్ర మంత్రులు వచ్చి బహిరంగ సభ పెట్టేది, నల్ల ముఖాలతో పెట్టలే. మన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనడానికి మధ్యవర్తులను పంపించారు, ఒక్కొక్కరికి 100 కోట్లు ఇస్తామని చెప్పి. మరి ఏ ముఖం పెట్టుకొని మేము బహిరంగ సభ పెట్టాలని చెప్పి రాకాలను నల్ల ముఖాలతో బహిరంగ సభ పెట్టాలి. అందరు వచ్చి అక్కడ పనిచేసినారు, అన్ని పార్టీలు పనిచేసినాయి. ఓకే, నైతిక విజయం అయితే బీజేపీ సాధించడం చెప్పి వాళ్ళు చెప్తున్నారు. దీనికి ఎట్లా చూస్తారు మీరు? 100% విజయం మాదే. న్యాయానికి, ధర్మానికి, అభివృద్ధికి, సంక్షేమానికి ప్రజలు పట్టం కట్టిండ్రు. అది 100 ఓట్లతో గెలిచిన విజయం విజయమే. కాబట్టి న్యాయము ధర్మమే ఇక్కడ గెలిచింది, ఇంకోటి కాదు. ఇది ఏంటంటే, ఇంకోటి ఏంటంటే, ఈ గెలుపు భవిష్యత్తులో బీఆర్ఎస్కు దేశం లెవెల్లో ఒక దిక్సూచి, అట్లాగే రాబోయే జనరల్ ఎలక్షన్కు ఒక మార్గదర్శి. 100% రేపు అన్యాయాన్ని ఎదుర్కొంటాం, స్టేట్లోనే కాదు దేశంలో కూడా. ఏవైతే కేసీఆర్ ఇంప్లిమెంట్ చేసిన పథకాలు ఉన్నాయో దేశం లెవెల్లో కూడా పెడతాం. దేశం లెవెల్లో కూడా ఈ మోడీ ప్రభుత్వాన్ని, బీజేపీని గోదావరిలో కలిపేయడం తథ్యం. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. మొత్తానికి మునుగోడు ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం కూడా వీళ్ళంతా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎక్కడైనా సరే ఈ జరిగిన ఏదైతే బై ఎలక్షన్స్ ఉన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ అనేది వాళ్ళ సంక్షేమ పథకాలు, టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ దాని ఆధ్వర్యంలో అయితే టీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలు వీరంతో గెలుపు సాధ్యమైంది అని చెప్పేసి కూడా జెడ్పీ చైర్మన్ దాదన్న గారు విఠల్ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో శ్రీనివాస్, అమ్మా న్యూస్, నిజామాబాద్.